God said to Abraham, దేవుడు అబ్రహాముతో సెలవిచ్చినదేమనగా, I am your shield నేను నీ కేడమై ఉన్నాను, and your very great reward. నేను నీకు బహుమానమునై ఉన్నాను. Genesis 15. ఆదికాండం 15:1. Another translation says, I am your exceedingly great reward. మరి ఒక తర్జుమా తెలియజేస్తుంది, నేనే నీకు అత్యంత గొప్ప బహుమానమై ఉన్నానని. Yes, God gives us much more than what we ask. అవును, మనము అడుగు వాటన్నిటికంటే ఎక్కువ దేవుడు అనుగ్రహించేవాడు. He does much greater things than what we expect. మనము దేన్నైతే ఎదురు చూస్తున్నామో దానికంటే గొప్ప కార్యక్రమాలు చేసేవాడు. That is the heart of God. అదేనండి దేవుని యొక్క హృదయం. He opens the windows of heaven ఆయన పరలోకపు ద్వారములు తెరుస్తూ ఉన్నాడు and pours down a blessing which we cannot hold. మనము పట్టజాలనైన దీవెనలను ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. That is his heart. అదేనండి దేవుని యొక్క హృదయం. When he gives, he also protects it. దేవుడు మనకు అనుగ్రహించి సంరక్షణ దయచేస్తూ ఉన్నాడు. In the life of Abraham, అబ్రహాము జీవితంలో he just believed in doing what God asked him to do. దేవుడు ఏమైతే సెలవిచ్చాడో దాని యందు విశ్వాసం ఉంచాడు. He went where God wanted him to walk. ఎక్కడికి నడవమంటే అక్కడికి నడిచాడు. He did righteous dealings with the people of each country where God led him to. దేవుడు ఏ దేశములు అతను నడిపించాడో ఆయా దేశములో అతడు నీతిమంతుడై జీవించాడు. And when the Lord gave him a son, దేవుడు అతనికి ఒక కుమారుని దయచేసినప్పుడు the Lord asked Abraham to sacrifice his son Isaac. అబ్రహామా, నీ యొక్క కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమన్నాడు. Abraham went on to do it. అబ్రహాం అలా చేయడానికి సిద్ధపడ్డాడు. But God stopped him at the last moment. చివరి క్షణంలో దేవుడు ఆప్ చేశాడు. And he said, ఆయన అన్నారు, now I know you fear me. నా యందలి భయభక్తులు గలవాడిని ఎరుగుదును. I will bless your son and I will increase you. నీ యొక్క కుమారుని ఆశీర్వదించి విస్తరింప చేసేదను. Without limit, I will be your exceeding great reward. నేను నీకు గొప్ప బహుమానమునై ఉంటున్నాను. That is what God is going to do for you. అదే దేవుడు మీకు కూడా చేయబోతూ ఉన్నాడు. You have been obedient. మీరు విధేయులై ఉండాలి. You have trusted God. దేవుని యందు నమ్మిక ఉంచాలి. And you have moved in faith where God wanted you to go. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే విశ్వాసంతో మీరు వెళ్ళాలి. God will be your exceedingly great reward. దేవుడు గొప్ప బహుమానమై ఉండబోతున్నాడు. And he will protect you. ఆయన మిమ్మల్ని సంరక్షించునుగాక. Firstly, in Colossians 3:23-24. మొదటగా కొలస్సీలకు రాసిన పత్రిక 3:23-24 God gives us this exceeding great reward for those who do what God asks them to do. దేవుడు ఏం చేయమని చెబుతూ ఉన్నాడో అలాగున మనము చేసినట్లయితే అలాంటి వారికి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. Not people who do things to please men. మనుషులను సంతోషపెట్టేలాగున చేసినట్లు అలాగు చేస్తే కాదు. Not people who do things for their benefit, for their fame, for their glory. ప్రజలు వారి యొక్క లాభం కోసమై, వారి పేరు ప్రఖ్యాతుల కోసమై చేసినట్లయితే, Not people who serve the Lord and do spiritual things for them to get worldly benefits. ఈ లోక సంబంధమైనటువంటి లబ్ధి కోసమై ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు చేసే వారి నిమిత్తం కాదు. But those who carry the little ones, the poor, the suffering, the castaways in the name of Jesus, they will have the great exceeding reward from the Lord. యేసు నామములో చిన్నవారిని, పేదలను, బాధపడుతున్న వారిని, తృణీకరించబడి వారిని వారికి సేవ చేస్తే ప్రభు అత్యంత గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. And they'll have the presence of God and the joy of the Lord. అతివారు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క సంతోషాన్ని పొందుతున్నారు. You are one such person. అలాంటి వారిలో మీరు ఒకరై ఉన్నారు. Standing with us to care for the poor and the brokenhearted. పేదలకు, విరిగిన హృదయాలకు సాయం చేయడం మీరు మాతో కూడా సహకరించారు. God will be your exceedingly great reward. దేవుడు అత్యంత గొప్ప ప్రతిఫలాన్ని దయచేయబోతున్నాడు. Secondly, in Hebrews 11:6. రెండవదిగా హెబ్రీ 11:6 ప్రకారం He gives this reward to those who trust him with their life. వారి యొక్క జీవితంలో దేవుని యందు నమ్మిక ఉంచు వారికి ఇలాంటి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. In the midst of all the attacks అనేకమైనటువంటి దాడుల మధ్యలో and the evil, దుష్టుల ద్వారా
those who trust the Lord, saying, God will not let me down. దేవుడు నన్ను ఏమాత్రం కించపరచడని విశ్వాసంతో సెలవిచ్చినట్లయితే They will have this exceedingly great reward. అంటే అత్యధికమైన గొప్ప ప్రతిఫలాన్ని అట్టి వారు పొందేదారు. Thirdly, మూడవదిగా in Galatians 6:9, గలతీయులకు రాసిన పత్రిక 6:9 ప్రకారం those who are never weary in doing good ఎవరైతే మేలు చేయడంలో విసుగక మేలు చేస్తున్నారు will have this exceedingly great reward. అంటే అత్యధికమైన గొప్ప ప్రతిఫలాన్ని పొందేదారు. Even though people may not understand and appreciate what they do for them in the name of the Lord, యేసు నామములో ప్రజలకు వారు ఎలాంటి పని చేస్తున్నారు అట్టి వారు వారిని మెచ్చుకొనకపోయినప్పటికీ కూడా as they continue never being weary in doing good, they'll have an exceedingly great reward. వారు అలాగుననే మేలు చేయడం విసుగక మేలు చేసినట్లయితే అత్యంత ప్రతిఫలాన్ని పొందుతున్నారు. May God give you this blessing. దేవుడిటి ఆశీర్వాదాన్ని దయచేయునుగాక. God is faithful to his promises. దేవుడు తన వాగ్దానములు నెరవేర్చడంలో నమ్మదగిన వాడిని అద్భుతమైన వాస్తవాన్ని ధ్యానము చేయనయ్యున్నాం. Why God makes promises to his people? దేవుడు తన ప్రజలకు ఎందుచేత వాగ్దానములు చేస్తారు? When do we make promises to people? మనం ప్రజలకు వాగ్దానాలు ఎప్పుడు చేస్తూ ఉంటాము? We make promises to people whom we love. మనము ప్రేమించిన వారి కోసమై మనం వాగ్దానం చేస్తాము. 1 John chapter 4, 8 and 16 says, మొదటి యోహాను 8-16 వచనాలు మనం చూసినట్లయితే God is love. దేవుడు ప్రేమయ్యున్నారు. God is full of love. దేవుడు సంపూర్ణ ప్రేమతో నిండి ఉన్నారు. And the Bible says in Psalm 86 and verse 15, 86వ కీర్తన 15వ వచనంలో బైబిల్ ఏమని చెప్తోంది అంటే he is full of compassion. ఆయన కనికరముతో నిండి ఉన్నవాడు. The Bible says బైబిల్ చెప్తోంది in Luke chapter 6 and verse 45, లూకాసు వార్త 6:45 వచనములో, out of the abundance of our hearts our mouth begins to speak. మన హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడడం ఆరంభిస్తోంది. So when God speaks to mankind, కనుక దేవుడు మానవాళితో మాట్లాడి his ఉన్నప్పుడు heart is full of love and compassion. ఆయన హృదయం ప్రేమ కనికరముల చేత నిండుకొని ఉంటుంది. And Deuteronomy 33 and verse 3 says, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే God loves his people. దేవుడు తన ప్రజలను ప్రేమించుచున్న వాడై If ఉన్నాడు. you love him, మీరు ఆయన ప్రేమించినప్పుడు you are known of God. మీరు దేవుని చేత ఎరుగబడిన వారై ఉంటారు. 1 Corinthians 8:3 tells us so. మొదటి కొరింథీ 8:3 అలా తెలియచేస్తోంది. So when he speaks to you, కనుక ఆయన మీతో మాట్లాడినప్పుడు he speaks to you with great love and compassion. గొప్ప ప్రేమ చేతను కారుణ్యము చేతను మీతో మాట్లాడతారు. That's why he makes promises to you. అందుచేతనే ఆయన మీకు వాగ్దానములు చేయువాడై ఉన్నారు. Not only that, అంత మాత్రమే కాదు, when he makes a promise, ఆయన ఒక వాగ్దానం he చేసినప్పుడు is faithful to fulfill it. ఆయన దాన్ని నెరవేర్చుటకు నమ్మదగిన వాడై If you ఉన్నారు. read Psalm 89:34 and 35, 89వ కీర్తన 34-35 వచనములు మనం it చూసినట్లయితే mentions about a man called David. అక్కడ దావీదు అనే వ్యక్తి గురించి వ్రాయబడుతోంది. David was a mighty king of the kingdom of Israel. ఇజ్రాయేలు సామ్రాజ్యానికి దావీదు బలమైన రాజు అయ్యున్నాడు. Acts 13:22 says, అపోస్తుల కార్యము 13:22లో ఏం చెప్తోందంటే, God says, I love him. నేను అతనిని ప్రేమిస్తున్నానని దేవుడు God సెలవిస్తున్నాడు. says, I love David. దేవుడు సెలవిస్తున్నాడు, నేను దావీదును ప్రేమించుచున్నాను. He's a man after my own heart. అతడు నా హృదయానుసారుడైన వ్యక్తి అంటున్నారు. Therefore I love him. కనుక నేను అతన్ని And I ప్రేమిస్తున్నాను. have made promises to him. నేను అతనికి వాగ్దానములు చేసి ఉన్నప్పుడు Therefore I will not tell a lie to him. నేను అతనికి అబద్ధములు చెప్పను I అంటున్నాను. will not alter one word of my covenant with him. నేను ఆయనతో చేసిన నిబంధనలో ఒక్క మాట కూడా విడిచిపెట్టను అంటున్నారు. I will not go back on my promise. నేను నా వాగ్దానములు వెనుక తీసుకోను అంటున్నారు. Because he loved David. ఎందుకంటే ఆయన దావీదును ప్రేమించాడు. He says, I will never go on my promise to David. ఆయన అంటున్నారు, నా యొక్క వాగ్దాన విషయంలో దావీదుకు నెరవేర్చకుండా ఉండను. Cheer up, my brother. ధైర్యం తెచ్చుకోండి సోదరులారా, Cheer up, my sister. ధైర్యం తెచ్చుకోండి సోదరులారా. If you love him, మీరు ఆయన్ని ప్రేమిస్తే, if you have given over your life to him, మీ జీవితాన్ని ఆయన స్వాధీనము చేసినట్లయితే, oh, he would say, I love you. ఆయన అంటారు కదా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. And whatever promises he has made in the Bible belong to you. ఎటువంటి వాగ్దానాలు బైబిల్ ఆయన మీకు చేసి ఉన్నారు అవి మీ He సొంతమవుతాయి. will fulfill it. ఆయన వాటిని నెరవేరుస్తారు. He will never alter it. ఆయన వాటిని ఎప్పుడు He తగ్గించరు. said, David is a man after my own heart. ఆయన అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడైన వ్యక్తి, I will not tell a lie to him. నేను అతనికి అబద్ధము చెప్పను. I will surely fulfill my covenant with him.
నేను నా యొక్క నిబంధనను అతనితో ఖచ్చితంగా నెరవేరుస్తానంటున్నారు. In the year 1970, 1970వ సంవత్సరంలో I was working in a bank. నేను ఒక బ్యాంక్ లో ఉద్యోగం I చేస్తున్నాను. worked in a bank for 28 years. 28 సంవత్సరాలుగా బ్యాంక్ ఉద్యోగిగా నేను పనిచేసి I was ఉన్నాను. working in a very responsible position. చాలా బాధ్యతాయుతమైన పదవిలో నేను ఉద్యోగం చేసి ఉన్నాను. On the other side, I was preaching the gospel. మరొక వైపున సువార్తను కూడా ప్రకటిస్తూ ఉన్నాను. So I went for a training to Reserve Bank of India. నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ట్రైనింగ్ కోసం పంపించబడి ఉన్నాను. Another bank official by name Bhattacharya, he came from Calcutta. భట్టాచార్య అనే పేరున్న మరొక బ్యాంకు అధికారి కలకత్తా ప్రాంతం నుంచి వచ్చారు. For nearly 2.5 months, we stayed in the same room. 2.5 నెలల పాటు మేమిద్దరం కూడా ఒకే గదిలో ఉండిపోయాం. He used to tell me, ఆయన నాకు చెప్తుండేవాడు, Dinakaran, దినకరన్, you must come to Calcutta. ఒక రోజు మీరు ఖచ్చితంగా కలకత్తా రావాలి. My wife is a great cook. నా భార్య చాలా చక్కగా వంట చేస్తారు. Especially she is a good cook in cooking fish. ప్రత్యేకంగా చేపలు చాలా మంచిగా వంట చేస్తారు. Several dishes he will make. ఎన్నో రకరకాల వంటలు పదార్థాలు తయారు చేస్తారు. But 20 years we never saw each other. అయితే 20 ఏళ్ళు మేము ఒకరినొకరు ఎప్పుడు చూసుకోలేదు. After 20 years he came to Madras. 20 సంవత్సరాల తర్వాత ఆయన మెడ్రాస్ వచ్చారు. He came as the general manager of the bank. ఆయన బ్యాంకుకు జనరల్ మేనేజర్ అధికారి స్థాయిలో వచ్చారు. By the time I got out of the bank, ఆ సమయానికి నేను బ్యాంకులో నుంచి బయటకు వచ్చేసాను. when I saw his name in the newspapers, నేను ఆయన పేరుని న్యూస్ పేపర్స్ లో గమనించినప్పుడు I called him over the phone. నేను అతన్ని ఫోన్ లో పిలవడం జరిగింది. Are you Mr. Kalibavan Bhattacharya? కాళీభవన్ భట్టాచార్య మీరేనా అని అడిగాను. He recognized my voice. ఆయన నా స్వరాన్ని గుర్తుపట్టేశారు. After 20 years, 20 సంవత్సరాల తరువాత he said, Dinakaran, ఆయన అంటున్నాడు, దినకర్, I am the same Bhattacharya. నేను అదే భట్టాచార్య. When can I see you? నేను నిన్ను ఎప్పుడు చూడవచ్చు? So I gave him a time. నేను ఆయనకు సమయం ఇచ్చాను. He came with his wife. ఆయన తన భార్యతో కూడా వచ్చారు. But when I received them into my room, నేను వారిని నా గదిలోకి స్వీకరించినప్పుడు he brought vessels and vessels and vessels of food. ఆయన ఎన్నో పాత్రలు నిండా భోజనం తీసుకొచ్చారు. I asked him, what is it all about? నేను అడిగాను, ఇవన్నీ ఏంటి అని. He said, I promised you 20 years ago that I'll bring you nice fish. ఆయన అన్నారు కదా, 20 సంవత్సరాల క్రితం మంచి చేపల వంటలు నీకు తెస్తానని వాగ్దానం చేశాను. I have brought 6 varieties of fish now. కనుక ఇప్పుడు 6 రకాల చేపల వంట తీసుకొచ్చానని చెప్పారు. I want to see you enjoying this fish. ఈ యొక్క చేపల వంట తింటూ నువ్వు ఆనందించడం నేను చూడాలి అంటున్నాడు. My wife has taken so much time to cook it for you. నా భార్య ఎంతో సమయాన్ని వెచ్చించి నీ కోసం వంట చేశారు. 6 kinds of different kinds of dishes in fish. చేపల వంటలో 6 విభిన్న రకాలైన పదార్థాలు చేశారు. He has not forgotten his promise even after 20 years. 20 సంవత్సరాల తర్వాత కూడా అతను తన వాగ్దానం మర్చిపోలేదు. Do you think God will forget his promise to you? మరి దేవుడు నీకు చేసిన వాగ్దానం మర్చిపోతాడు అనుకుంటున్నారా? No, he is faithful. అలా కాదండి, ఆయన నమ్మదగిన వాడు. He is faithful to fulfill each one of his promises to you. నీలో ప్రతి ఒక్కరికి చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన వాడై ఉన్నారు. Another wonderful aspect of God's promises is this. దేవుని యొక్క వాగ్దానంలో మరొక అద్భుతమైన కోణం ఏమిటి అనంటే, The Bible says in 2 Peter 1, 3 and 4, 2 పేతురు 1, 3, 4లో బైబిల్ ఏం చెప్తుందంటే, and James chapter 4 and verse 8, యాకోబు పత్రిక 4, 8లో కూడా God has given great and exceeding promises to us. దేవుడు మనకి గొప్ప ఉన్నతమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. And these promises are concerning everything pertaining to our life. ఆయన యొక్క వాగ్దానములన్నీ కూడా మన జీవితానికి సంబంధించినవే అయ్యున్నాయి. It is concerning all things pertaining to our life today. ఈనాటి మన జీవితానికి సంబంధించిన కోణములన్నీ కూడా అందులో ఉంటూ ఉన్నాయి. Whatever you need, మీకు ఏది అవసరత ఉన్నా God has a promise in the Bible. దేవుడు అందుకోసం బైబిల్లో వాగ్దానం ఉంచి ఉన్నారు. All that concerns you in this world. ఈ లోకములో మీకు సంబంధించినవన్నీ కూడా. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. He is concerned with every detail of your life. ఆయన మీ జీవితంలో ప్రతి అవసరతను గురించి సమాచారం కలిగి ఉన్నారు. Every need of your life. ప్రతి అక్కర గురించి కూడా. So he has a promise for every need of your life today. కనుక ఈనాటి మీ జీవితానికి సంబంధించిన ప్రతి అక్కరకు సంబంధించి ఆయన వాగ్దానం చేశారు.
If you read 1 Thessalonians chapter 5 and verse 23, మెదడు దెస్సలోనిక పత్రిక 5:23 మనము చూచినట్లయితే the Bible says man is made of three components. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మనుషుడు 3 మూలకాల చేత నిర్మాణమై ఉన్నారు. Every human life is made of three components. ప్రతి మానవ జీవితము 3 మూలకముల చేత నిర్మాణమై ఉన్నది. Number 1, అందులో మొదటిది soul. ఆత్మ, Number 2, రెండవది mind. మనస్సు, Number 3, మూడవది the body. శరీరము. All the three things go together to make a man. ఈ 3 మూలకములు కలిసి మానవ జీవితాన్ని నిర్మాణం చేయుచూ ఉన్నాయి. And God has everything that is necessary for a soul, for a mind, for a body. కనుక ప్రాణమునకు, ఆత్మనకు, దేహనముకు సంబంధించినవన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి వాగ్దానం చేసి ఉన్నాడు. Let us first take the life of a person, మొదటిగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం తీసుకుందామా? the soul of a person. ఒక వ్యక్తి యొక్క ఆత్మను గురించి. What kind of soul that we normally have? మనము సహజ సిద్ధంగా ఎటువంటి ఆత్మను కలిగి ఉంటాము? If we read Ephesians chapter 2 and verse 1, ఎఫెసీ 2:1 మనం చూస్తే the natural soul is dead in trespasses and sins. ప్రకృతి సంబంధమైన ఆత్మ పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినదిగా ఉంటోంది. We all the time are deeply rooted in sin and trespass. మనము ఎల్లప్పుడూ కూడా పాపములో లోతుగా వేర్లు పారి అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం. That is a nature of the natural soul. అది ప్రకృతి సంబంధమైన ఆత్మకు సంబంధించిన So తత్వం. what is the promise of God concerning a human soul? అయితే మానవాత్మకు సంబంధించిన దేవుని యొక్క వాగ్దానము ఎలాగున ఉంటుంది అనంటే, If you read Leviticus chapter 22 and verse 32, లేవియా కాండము 22:32 చూస్తే God says, దేవుడు సెలవిస్తున్నారు, I am the Lord who sanctifies your soul. మీ ఆత్మను పరిశుద్ధపరచు దేవుడను నేనే అని సెలవిస్తున్నారు. I am the Lord who finds it a pleasure to sanctify your soul. మీ ఆత్మను పరిశుద్ధపరచడంలో ఆనందమును కనుగొనే దేవుడను నేనే అని సెలవిస్తూ ఉన్నారు ఆయన. And in John chapter 10 and verse 10, యోహాను సువార్త 10:10 the Lord Jesus Christ, who is none other than God in flesh, శరీరాకారములో అక్షరాల దేవుడై ఉన్న యేసు పలికిన మాట ఏమిటంటే, said, I have come to give you life in your soul నేను మీ ఆత్మలో జీవమును ఇచ్చుటకే వచ్చి ఉన్నాను అని సెలవిచ్చారు. and to give it more abundantly. ఆయన అత్యంత సమృద్ధిగా ఇవ్వడానికి, I have come to give life to your soul. నేను మీ ఆత్మకు జీవమును ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. Some time ago, I read in the newspaper a very interesting story. కొంతకాలం క్రితం వార్తాపత్రికలలో ఒక ఆసక్తికరమైన కథనాన్ని చదవడం జరిగింది. There lives near Mysore a great magician by name Doddanna. మైసూరుకు దగ్గరలో దొడ్డన్న అనే పేరున్న మాంత్రికుడు ఉండేవాడు. A terrible man. చాలా భయంకరుడు ఆయన. He always lives in a cemetery. అతడు ఎప్పుడు కూడా సమాధుల్లోనే నివాసం చేస్తూ ఉంటాడు. And he would drink water from the skull of a dead person. అతడు చనిపోయిన వ్యక్తుల పుర్రెల ద్వారా మంచినీళ్ళు త్రాగుతూ ఉంటాడు. He had 22 disciples. అతనికి 22 మంది శిష్యులు ఉండేవారు. Each disciple would have a cobra in his pocket. ప్రతి శిష్యునికి కూడా వారి జేబుల్లో ఒక త్రాచు పాము ఉండేది. And when this Doddanna would come to the city, ఈ దొడ్డన్న నగరానికి వచ్చాడు అనంటే the whole city would be terrified. నగరం అంతా భయకంపితులైపోయేవారు. They would close their doors and run away. వారు తలుపులు వేసుకుని పారిపోయేవారు కూడా. Terrible man. భయంకరుడు. If anybody wants him to do witchcraft on their behalf, ఎవరైనా వారి తరపున ఇతడు చేతబడి చేయాలి అని కోరుకున్నట్లయితే he would tell them to come to the cemetery to meet him. అతడు వారిని కలుసుకోవడం కోసం సమాధుల దగ్గరికి రమ్మనేవాడు. Then he would tell them how much money he would need to do that particular witchcraft. ఆ ప్రత్యేకమైన చేతబడి చేయడానికి ఎంత డబ్బులు అవసరమవుతాయో ఆ సంగతులు వారికి చెప్పేవాడు. One day, ఓ రోజున a young man came to him ఒక యవనస్తుడు అతని దగ్గరికి వచ్చాడు. and he said, Mr. Doddanna, అతడు చెప్పాడు, మిస్టర్ దొడ్డన్న, I love a beautiful girl in my village. మా గ్రామంలో ఒక అందమైన అమ్మాయి ఉంది, నాకు చాలా ఇష్టం. I made so many approaches to her, నేను ఎన్నో విధాలుగా సంధించడానికి ప్రయత్నం but చేశాను, she never turns towards me. కానీ అసలు నా వైపే చూడడం లేదు. She is all the time running towards God, God and God. ఆవిడ ఎల్లప్పుడు దేవుడు దేవుడు అంటూ దేవుడి వెంట పడుతూ వెళ్ళిపోతుంది. Please help me. దయచేసి నాకు సాయం చేయండి. Doddanna said, I would need 500 rupees to change her mind. దొడ్డన్న అన్నాడు కదా, ఆమె మనసు మార్చాలంటే నాకు 500 రూపాయలు కావాలి. This young man gladly paid that money. ఈ యవనస్తుడు సంతోషంగా ఆ డబ్బులు చెల్లించేశాడు. And Doddanna said, tomorrow she will run after you. దొడ్డన్న అన్నాడు కదా, రేపు ఆ అమ్మాయి నీ వెంట పడుతుంది అన్న. And the night came. రాత్రి వచ్చింది. He started doing
his tantrics. అతడు తన తాంత్రిక విద్యలు మొదలెట్టాడు. He started reciting his mantras. తన మంత్రాలు వల్లించడం He ప్రారంభించాడు. had a lemon before him. తన ఎదురుగా ఒక నిమ్మకాయ పెట్టుకున్నాడు. And then he began to recite the mantras. ఆ తర్వాత మంత్రాలు వల్లించడం ప్రారంభించాడు. According to him, అతని ప్రకారం, according to his practice, అతని అలవాటు ప్రకారం when he mentions that mantra the 1000th time, అతను ఆ మంత్రాన్ని 1000 పర్యాయములు వల్లించినప్పుడు that lemon fruit will start rotating. ఆ యొక్క నిమ్మకాయ తిరగడం ఆరంభిస్తుంది. That means దాని అర్థం the mind of that person for whom he is reciting these mantras has become his slave. ఎవరి మనసు కోసమైతే మంత్రాలు వల్లిస్తున్నారో ఆ మనసు ఇతనికి బానిసవుతోంది అన్నమాట. And whatever he would ask that mind to do, that mind will obey. ఇక ఆ మనసు ఇతని ఏం చేయమని కోరుకుంటే ఆ మనసు ఇతనికి మాట విని అలా చేస్తోంది. 1000 time came. 1000వ పర్యాయం రానే వచ్చింది. He was about to say it for one more time. అతడు మరొక్కసారి ఆ మంత్రాన్ని వల్లించబోతున్నాడు. He was waiting for the lemon to rotate. ఆ యొక్క నిమ్మకాయ తిరగడం కోసం ఎదురు చూస్తున్నాడు. It did not rotate. అది తిరగడం లేదు. On the other hand, మరొక వైపున a light came from heaven into his room. పరలోకం నుంచి ఒక వెలుగు అతని గదిలోనికి వచ్చింది. And in that light appeared someone. ఆ వెలుగులో ఎవరో ఒక వ్యక్తి ప్రత్యక్షమవుతున్నారు. And he said, ఆయన అంటున్నారు, I am Jesus Christ. నేను యేసు క్రీస్తును అన్నారు. Todana, దొడ్డన్నా, that girl for whom you are doing witchcraft, నువ్వు ఏ అమ్మాయి కోసం అయితే చేతబడి చేస్తూ ఉన్నావో she is my child. ఆమె నా యొక్క బిడ్డ. You cannot touch her. నీవు ఆవిడను తాకలేవు. Not only that, అంత మాత్రమే కాదు, from today, ఈ రోజు నుండి I am making you as my slave. నేను నిన్ను నా బానిసగా చేసుకుంటున్నాను. You will also follow me. నువ్వు కూడా నన్నే I am వెంబడిస్తావు. making you a holy man. నేను నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా చేసేస్తున్నాను. Todana could not understand, దొడ్డన్నకి ఏమి అర్థం కాలేదు. but it happened. అయితే అక్షరం అలాగే జరిగింది. His life was totally changed. ఆయన జీవితం సంపూర్తిగా మార్చబడిపోయింది. He could not do his mantras again. అతడికి ఆ మంత్రాలు చేయలేకపోతున్నాడు. Even today he is there, ఈ రోజు కూడా ఉన్నాడు ఆయన. but everybody loves him. అయితే అందరూ ఆయన ఈ రోజున ప్రేమిస్తున్నారు. God changed his soul. దేవుడు అతని ఆత్మలో మార్పు He చేశారు. said, I am the Lord who makes you holy. ఆయన అన్నారు కదా, మిమ్మల్ని పరిశుద్ధపరచు దేవుడను నేనే. God fulfilled his promise to him. దేవుడు అతని జీవితంలో తన వాగ్దానాన్ని నెరవేర్చి Cheer ఉన్నాడు. up, my brother. ధైర్యం తెచ్చుకోండి సోదరుడా, Cheer up, my sister. ధైర్యం తెచ్చుకోండి సహోదరి. Probably you are praying for somebody. ఒకవేళ మీరు కూడా ఎవరి కోసమైనా ప్రార్థిస్తున్నారేమో, God will take care of that soul. దేవుడు ఆత్మ గురించి జాగ్రత్త వహిస్తారు. Not only that, అంత మాత్రమే కాదు, 1 John 2:25 says, మొదటి యోహాను 2:25 ఏం this చెప్తోందంటే, is the promise of God, ఇది దేవుని యొక్క వాగ్దానం అయి ఉన్నది, the promise of eternal life. నిత్య జీవానికి సంబంధించిన వాగ్దానం. Our life does not end in this world. మన జీవితం ఈ లోకముతోనే The అంతమైపోతుంది. Bible says, బైబిల్ చెప్తోంది, when the Lord Jesus Christ was in this world, ప్రభు అయిన యేసు ఈ లోకములో ఉండి ఉన్నప్పుడు, just before he left this world, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక he మునుపు told his disciples, ఆయన తన శిష్యులతో చెప్పి ఉన్నారు, I will die, నేను చనిపోతాను, but I will get raised up again. అయితే నేను తిరిగి మరలా లెగుస్తాను, I'll go to heaven. నేను పరలోకానికి వెళ్తాను, I'll prepare a wonderful place for you. నేను మీకోసం అద్భుతమైన స్థలాన్ని సంసిద్ధం When చేస్తాను. it is ready, అది I సంసిద్ధమైనప్పుడు will come and take you home. నేను వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్తాను. Your soul will come and rest in that place. మీ ఆత్మ వచ్చి ఆ స్థలములో విశ్రాంతిని పొందుకుంటోంది. Psalm 31:19. 31వ కీర్తన 19వ వచనంలో, 1 Corinthians 2:9. మొదటి కొరింథీ 2:9లో, Isaiah 64:4. యెషయా 64:4వ వచనంలో Bible says, బైబిల్ చెప్తోంది, what God has made in heaven for those who love him, no eye has ever seen, no ear has ever heard. దేవుడు తన్ను ప్రేమించిన వారి కోసం పరలోకములో సంసిద్ధం చేసిన దానిని ఏ చెవి విని ఉండలేదు, ఏ కన్ను కూడా దానిని చూచి ఉండలేదు. We are not going to trust Jesus only for this world. మనము యేసును కేవలం ఈ లోకం కోసమే నిరీక్షించటం కాదండి. Someday we'll have to close our eyes in this world. ఏదో ఒక రోజు ఈ లోకములో మన కన్నులు ముయ్యవలసి ఉంటుంది. The soul has to go somewhere. మన ఆత్మ ఎక్కడికో వెళ్ళవలసి ఉంటుంది. So God says, కనుక దేవుడు సెలవిస్తున్నాడు, I will give you eternal life. నేను మీకు నిత్య జీవమును అనుగ్రహిస్తాను, You can come and live with me in heaven. మీరు వచ్చి నాతో కూడా పరలోకములో నివాసం What చేయవచ్చు. a wonderful privilege. ఎంత అద్భుతమైన ధన్యత.
Some time ago, కొంతకాలం క్రితం I heard a sad story. నా దగ్గర విచారగ్రస్తమైన కథ ఉంది. In a particular home, there was a young boy. ఓ ప్రత్యేకమైన ఇంట్లో ఒక యవనస్తుడు ఉన్నారు. He was 16 years old. అతనికి 16 సంవత్సరముల వయసు. Very sweet boy. చాలా మధురమైన బిడ్డ. One day he fell very sick. ఒక రోజున చాలా రోగి అయిపోయాడు. His father was a very rich man. తండ్రి చాలా ఐశ్వర్యవంతుడు. He took him all over the world for treatment. అతడు వైద్యం కోసం ప్రపంచ దేశాలన్నీ త్రిప్పాడు. But he was not improving. కానీ అతని ఆరోగ్యం మెరుగుపడ్డం లేదు. And the doctor said we can't do anything more to him. డాక్టర్లు చెప్పారు ఇంతకంటే ఇంకా ఏమీ చేయలేమని. One day, ఓ రోజున the boy was finding it difficult to breathe. బాబుకు శ్వాస తీసుకోవడం చాలా కష్టం అనిపిస్తోంది. He called his mother. అతడు వాళ్ళ అమ్మని పిలిచారు. He said, Mother, అమ్మా, I'm finding it very difficult to breathe. శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా. I'm going to die. నేను చనిపోబోతున్నాను. Mama, అమ్మా, I love that wonderful song of Brother Dinakaran. సోదరులు దినకర్ణ గారి యొక్క పాట నాకు చాలా ఇష్టం అమ్మా. Yeshu bulata hai. యేసు నిన్ను పిలుస్తున్నారనే పాట. Play it for the last time. ఆఖరిసారి రమ్మనుచున్నాడు, పాట నాకు వినిపించండి. Mommy, play it for the last time. అమ్మా, ఆఖరిసారిగా నాకు ఆ పాటను వినిపించండి. Let me hear it నేను ఆ పాట వింటాను. and let me go to heaven. ఆ విధంగా విని పరలోకం వెళ్ళిపోతాను. I want to go to heaven, Mama. అమ్మా, నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను. The mother cried. ఆ తల్లిగారు రోదించారు. She played that step. ఆ యొక్క పాటను ఆలపించారు. The first words he listened, మొదటి వచనం, and the second verse came. రెండో పదం వచ్చింది. Aasu mitha karte rahe. When he heard it, అతను ఆ మాట వినగానే he cried. అతను ఏదో రోదించాడు. He cried, అతను రోదించాడు. closed his eyes, కళ్ళు మూసుకున్నాడు. and went to heaven. పరలోకానికి వెళ్ళిపోయాడు. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరిలారా, someday we'll have to close our eyes in this world. ఒక రోజు ఈ లోకములో మన కన్నులు ముయ్యవలసి ఉంటుంది. But God says, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, if you love me, my son, నా కుమారుడు నీవు నన్ను ప్రేమిస్తే, if you love me, my daughter, నా కుమార్తె నువ్వు నన్ను ప్రేమిస్తే, you close your eyes in this world, నీవు ఈ లోకములో కన్నులు మూసుకున్న క్షణాన I will come and take your soul to heaven. నేను వచ్చి నీ ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్తాను. And you can be with me forever. మీరు నిరంతరము నాతో కూడా ఉండవచ్చును. You will have eternal life. మీరు నిత్య జీవాన్ని కలిగి ఉండవచ్చును. You will have eternal life. మీరు నిత్య జీవాన్ని కలిగి ఉండవచ్చును. Shall we pray? ప్రార్థన చేద్దామా? Father, తండ్రి, thy children qualify for this exceedingly great reward. ఈ అత్యంతమైనటువంటి ప్రతిఫలాన్ని పొందడానికి ఈ పిల్లలు అర్హులై ఉన్నారు. Give them this blessing. ఈ ఆశీర్వాదాన్ని వారికి Let ఇవ్వండి. everything multiply, సమస్తము వర్ధిల్లునుగాక, increase, వ్యాపింప చేయండి. and let all the joy of heaven come into their life and family. వారి జీవితంలోని కుటుంబ జీవితంలో పరలోకపు ఆశీర్వాదాలు దయచేయండి. Every blessing increase in their hands and in their home. వారి గృహంలోను వారి చేతుల్లోను ప్రతి ఆశీర్వాదం వర్ధిల్లునుగాక. I pronounce this blessing upon them in Jesus' name. యేసు నామములెట్టి ఆశీర్వాదమును వారి మీదకి ప్రకటిస్తూ ఉన్నాను. Lord, confirm it by your love. తండ్రి, మీ ప్రేమ ద్వారా స్థిరపరచండి. You are the one who blesses. మీరే మమ్మల్ని దీవించేవారు. Bless them దీవించండి as we pray మేము ప్రార్థిస్తూ ఉండగా in Jesus' name. యేసు నామమున. Precious K. John Vikas, happy birthday. అమూల్యమైన కే జాన్ వికాస్ మీకు సంతోషభరితమైన జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయిచూ ఉన్నాను. God bless you, John, abundantly according to Psalm 128:2. You will eat the fruit of your labor. Blessings and prosperity will be yours. జాన్, దేవుడు